ఎప్పుడూ ఏదో కొత్త సన్నివేశం కోసం ఆరాటపడే కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్ కనిపించాడు. ఆటలో పెడితే అక్కడికొస్తాడనుకుని ఆమ్ ఆద్మీ పార్టీతో అక్షరాభ్యాసం చేయించింది. పర్వాలేదు, కాంగ్రెస్ కల ఫలించింది. తానేలిన హస్తినను కేజ్రీవాల్కు కట్టబెట్టింది. 10 జన్పద్ ప్రయోగశాలలో రూపుదాల్చిన వాడే కాబట్టి అవసరమైనప్పుడల్లా హస్తం పార్టీ కేజ్రీవాల్కు చేబదులిస్తూ ఉంటుంది. ఇదేదో చమత్కారం కోసం చెప్తున్నది కాదు. నిజంగానే కేజ్రీవాల్ కాంగ్రెస్ కలల వారసుడు. ఈ ఆసక్తికరమైన పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అది 2012వ సంవత్సరం. అప్పటిదాకా అవినీతిపైనే నా పోరాటం అంటూ ఉద్యమాలు చేసిన కేజ్రీవాల్ రాత్రికి రాత్రి రాజకీయాల్లోకి ఊడిపడ్డాడు. ఆ వెంటనే ఓ రాజకీయ పార్టీ పెట్టేశాడు. అనతి కాలంలోనే ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇదంతా యాక్సిడెంటల్గా జరగలేదు. అతని ప్రతి కదలిక, ప్రసంగం ఎంతో ఆలోచించి రూపొందించిన స్క్రిప్ట్ ప్రకారం జరిగింది అంటే నమ్ముతారా? కానీ ఇది నమ్మలేని నిజం. 2004 నుండి 2014 వరకు భారతదేశం మొత్తం డీప్ స్టేట్ కనుసన్నల్లో నడుస్తోంది. సిఐఏ ప్రోద్బలంతో ఫోర్డ్ ఫౌండేషన్ వంటి ఎన్జిఓలు నిధులు సమకూర్చుతుంటే సోనియా మానసపుత్రిక నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కేంద్రానికి సలహాలిస్తోంది. 10 నుంచి 15 మందితో కూడిన ఆ మండలికి ఆవిడే చైర్పర్సన్. ఎన్ఏసీ ఇచ్చిన సలహాల మేరకే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అడుగులేస్తోంది. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎన్ఏసీ నిర్దేశించాల్సిందే. అయితే యూపీఏ 2 ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతో మన్మోహన్ సర్కార్ మనుగడ మసకబారడం మొదలుపెట్టింది. 2012 నాటికి ఇది తీవ్ర రూపం దాల్చింది. అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రజాదరణ ఢిల్లీకి దాకింది. బీజేపీ అధిష్టానం ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారనే అంచనాలు పందుకున్నాయి. మోదీ అస్త్రంతో యూపీఏ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేయడానికి కమల్నాథులు ప్లాన్లు తయారు చేశారు. మోదీకి పట్టణ మధ్యతరగతి ప్రజల్లో ఉన్న ఆదరణ ఓట్ల రూపంలోకి మారితే ప్రమాదంని భావించిన సోనియా మస్తిష్కంలో ఓ మెరుపు లాంటి ఐడియా తట్టింది. అప్పటికప్పుడు ఓ కొత్త ఉపాయం అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ స్థాయిలో ప్రజాదరణ పొందుతున్న నాయకుణ్ణి ఆయనకు ప్రత్యర్థిగా నిలపాలనుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్లకు కనిపించిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజారేతో కలిసి ఆయన అప్పటికే అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చారు. లోక్పాల్ బిల్లు కోసం ఆయన చేస్తున్న పోరాటం ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించింది. నిజానికి లోక్పాల్ బిల్లు ఉద్యమానికి ఊపిరిపోసింది వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అజిత్ దోవల్ నేతృత్వంలో ఏర్పాటైన జాతీయవాద సంస్థ నుంచే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి పుట్టుకొచ్చాడు. అయితే హజారే పెద్దరికంలో నడుస్తున్న యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో పావుగా ఉండడం కంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అనే ఆలోచన మొదలైంది. అతని ఆలోచనను కాంగ్రెస్ పసిగట్టి కార్యరంగంలోకి దింపింది అంటారు తలపండిన రాజకీయ పండితులు. ఇది ఒక వాదనైతే అసలు అరవింద్ కేజ్రీవాల్ను తీర్చిదిద్దిందే ఫోర్డ్ ఫౌండేషన్ అంటారు మరికొంతమంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా మనకు అక్కడక్కడ తారసపడతాయి. ఆ రోజుల్లో సోనియా నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో 17 నుండి 18 మంది వ్యక్తులు వేరువేరు కాలాల్లో పనిచేశారు. వీరిలో చాలామందికి ఫోర్డ్ ఫౌండేషన్తో సత్సంబంధాలున్నాయి. వారిలో ఒకరు అరుణారాయ్. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయిన అరుణారాయ్ 2004 నుండి 2006 వరకు ఎన్ఏసీ సభ్యురాలిగా పనిచేశారు. సోనియా గాంధీకి సన్నిహితురాలైన ఈవిడ అరవింద్ కేజ్రీవాల్కు గురువు అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సీన్ కట్ చేస్తే 2012 లోక్పాల్ ఉద్యమం దేశంలో తీవ్ర స్థాయిలో ఉంది. అన్నా హజారే నాయకత్వం వహిస్తున్నా ఎక్కడ విన్నా అరవింద్ కేజ్రీవాల్ వాయిసే వినిపిస్తోంది. దేశంలో ఏ మూలకు వెళ్ళినా లోక్పాల్ గురించే చర్చ. అంత తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని నడిపారు కేజ్రీవాల్. లోక్పాల్ గురించి అంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మరి ఆ బిల్లు ఏమైనట్టు? వారు డిమాండ్ చేసినట్టుగా ప్రస్తుతం దేశంలో లోక్పాల్ అమలవుతోందా? దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే లోక్పాల్ ఉద్యమానికి నాడు కావాలనే హైప్ ఇచ్చారు అన్నమాట. ఇది రాజకీయ ప్రయోజనం కోసమే సృష్టించబడిన ఉద్యమం అన్నమాట. అరవింద్ కేజ్రీవాల్కు రాజకీయ పునాదులు పట్టడానికి లోక్పాల్ ఉద్యమం పావుగా ఉపయోగపడింది అన్నమాట. దీనికి కథా, కథనం, స్క్రీన్ ప్లే మొత్తం కాంగ్రెస్ దగ్గరుండి చూసుకుంది. లోక్పాల్ మాటున కేజ్రీవాల్ను నాయకుడిగా ప్రొజెక్ట్ చేసింది కాంగ్రెస్. నిజానికి ఫ్యాబ్రికేటెడ్ పోరాటం వల్ల నాడు దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ బకాసుర్లపై గళమెత్తిన రామ్దేవ్ బాబా ఉద్యమం నీరుగారిపోయింది. నాటి యూపీఏ ప్రభుత్వానికి ముప్పుగా పరిణమించిన రామ్దేవ్ బాబా అవినీతి పోరాటాన్ని పోలీస్ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ అణిచివేసింది. సోనియా అనుకూల మీడియా సైతం అన్నా ఉద్యమానికి విశేష ప్రాధాన్యత కల్పించింది. బర్ఖాదత్, రవీష్ కుమారు, రాజ్దీప్ సర్దేశాయ్ వంటి సోకాల్డ్ మీడియా మేధావులు అన్నా హజారే ఉద్యమానికి ఎక్కడా లేని ప్రాధాన్యతనిచ్చారు. అప్పట్లో మీడియా కెమెరాలన్నీ కేజ్రీవాల్ పైనే ఫోకస్ చేసి ఉండేవి. కానీ రామ్దేవ్ బాబా ఉద్యమాన్ని మాత్రం పట్టించుకోలేదు. ప్రజల్ని నిజమైన సమస్య నుంచి దృష్టి మరచడంలో, ఆపరేషన్ లోక్పాల్ విజయవంతం చేయడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. కేజ్రీవాల్ను ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ ఆడిన నాటకానికి ఫుల్ కవరేజ్ ఇచ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎక్కడ స్పీచ్ ఇచ్చినా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, యూపీఏ ప్రభుత్వంపైనే ఆరోపణలు గుప్పించారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అదే కాబట్టి. కాంగ్రెసేతరులను విమర్శిస్తే నిజం తెలిసిపోతుంది కాబట్టి. ఇదంతా స్క్రిప్ట్లో భాగంగా కేజ్రీవాల్ చేసిన డ్రామా. అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ వంటి నాయకులు కేజ్రీవాల్పై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేశారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. కాంగ్రెస్ అవినీతిపై పోగుపడిన ప్రజాగ్రహాన్ని లోక్పాల్ ఉద్యమం బుల్డోజ్ చేసింది.
మొత్తానికి సోనియా ఎజెండా సక్సెస్ అయింది. దేశంలో ఒక కొత్త నాయకుడు అవతరించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టి జరిగిపోయింది. ఆ తర్వాత ఏనాడు కూడా ఆప్ను కాంగ్రెస్ పల్లెత్తు మాట అనలేదు. లోక్పాల్ ఆందోళనలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పైన, సోనియా కుటుంబ సభ్యులపైన, రాబర్ట్ వాద్రా పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కానీ కేజ్రీవాల్పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాబర్ట్ వాద్రా కూడా పరువు నష్టం దాపా వేయలేదు. ఇక అసలు కథ మొదలైంది. పైకి ఉప్పు నిప్పులా కనిపించినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా ఎదుగుతూ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ కోసం ఢిల్లీ పీఠాన్ని త్యాగం చేసింది హస్తం పార్టీ. 2013 డిసెంబర్లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నిజానికి అప్పుడు బీజేపీకి మెజార్టీ సీట్లు లభించాయి. 32 స్థానాల్లో బీజేపీ గెలిస్తే ఆప్ 28 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లకు పరిమితమైంది. అయితే అనూహ్యంగా ఆప్తో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని అదే పనిగా తిట్టిన కేజ్రీవాల్కే ఢిల్లీ సీఎం పీఠం అప్పగించింది. ఆ తర్వాత లోక్పాల్ బిల్లుకు అనుకూలంగా మద్దతు కూడగట్టలేకపోయిన కేజ్రీవాల్ 49 రోజులకే కుర్చీ దిగాల్సి వచ్చింది. ఈ పరిణామం రాష్ట్రపతి పాలనకు దారితీసింది. 2012 వరకు రాజకీయాలే ఇష్టం లేదని చెబుతూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ 2014లో ఏకంగా వారణాసిలో మోదీపైనే పోటీకి దిగాడు. అంతేకాదు 400 మందిని మోదీపై పోటీకి నిలిపాడు. నిజానికి లోక్పాల్ బిల్లుకు సహకరించని కాంగ్రెస్పై కేజ్రీవాల్ పోటీ చేయాలి. కానీ అప్పటిదాకా అధికారంలో లేని బీజేపీపై ఆయన పోటీ చేశారు. దీని అర్థం ఏంటో వేరే చెప్పాల్సిన పని లేదు. అంటే కాంగ్రెస్ ప్రోద్బలంతోనే కేజ్రీవాల్ నాడు మోదీపై పోటీ చేశాడు అన్నది కాదనలేని సత్యం. 2013లో బీజేపీని అడ్డుకున్నట్టుగానే 2014లో మోదీని ఓడిద్దామని ప్లాన్ చేశారు. అవినీతి కాంగ్రెస్పై అప్పటికే ఫుల్ క్లారిటీతో ఉన్న ప్రజలు వారణాసిలో మోదీకే కాదు దేశవ్యాప్తంగా కమలదళానికి బంపర్ మెజార్టీ ఇచ్చారు. ఇక మోదీ అధికారంలోకి రావడంతో సోనియా అండ్ కేజ్రీవాల్ కుట్రలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆప్ కోసం త్యాగం చేసింది కాంగ్రెస్. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని 67 సీట్లతో కేజ్రీవాల్కు బంపర్ మెజార్టీ కట్టబెట్టింది. ఇలా 2012లో ఆప్ ఏర్పాటు చేసినప్పటి నుంచి పైకి ఉప్పు నిప్పులా కనబడుతున్న అవసరానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కు సాయం అందిస్తూ వచ్చింది. చివరికి కేజ్రీవాల్ సతీమణి బదిలీ విషయంలోనూ హస్తం పార్టీ చూసి చూడనట్టు వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం. కానీ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ విషయం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు ఆమె ఢిల్లీ దాటకుండా కొలువు చేసుకున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత 2016లో ఆమె స్వచ్ఛంద పదవి విరమణ పొందారు. సునీతా కేజ్రీవాల్ కుర్చీ కదల్చకుండా ఉంచడం వెనక కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం ఉందంటారు. అలాగే 2013లో ఆప్ కార్యకర్త సంతోష్ కోహ్లీ అనుమానాస్పద మృతి రాజకీయ హత్య అంటూ ఆరోపణలు వచ్చాయి. కేజ్రీవాల్తో పాటు అప్పటి ఆప్ నేత కుమార్ విశ్వాస్ పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పల్లెత్తు మాట కూడా అనకుండా ఆప్ను కాపాడుకుంది. ఈ హత్య వెనుక అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని స్వయంగా సంతోష్ తల్లి ఆరోపణలు చేసినా ఎలాంటి దర్యాప్తు జరిపించలేదు. మరో విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ సొత్తు అని, డీప్ స్టేట్ పప్పెట్ అని ప్రధాని మోదీకి నిశ్చితాభిప్రాయమే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కూడా మోదీ గౌరవిస్తారు. మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, తేజస్వి యాదవ్ ఇలా ఏ పార్టీ నాయకుడినైనా మోదీ గౌరవిస్తారు. కానీ ముగ్గురికి మాత్రం ఆయన దూరం పాటిస్తారు. వారే సోనియా, రాహుల్, అరవింద్ కేజ్రీవాల్. ఆప్ అధినేత కాంగ్రెస్ కలల వారసుడని, డీప్ స్టేట్ తోలుబొమ్మ అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.